ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం మాట్లాడుకున్నాడు, ఏం మేనేజ్ చేసుకున్నాడు, ఆ కవరేజ్ తక్కువ ఉంది. అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది, ఇబ్బంది లేదు. ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది. ప్రజా గొంతుకలు, ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాలనలో ముత్తుకున్నటువంటి మరి గొంతులని మీద పోయిన ఎక్కడ పోయినా అర్థమవుతుంది. ఆ గొంతులని ఈ కోదండరాం అంటాడు ఎక్కడ పోయిండు, ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరామని కూడా తిరుగుతుంది కోదండరాం. ఆయన బాధ ఆయన పాపం, ఆయన ఉద్యోగం కోసం ఆయన తిప్పల పడుతుండు. నువ్వు ఆయన మాట్లాడతాడు, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, కానీ వారు బిజీగా ఉన్నట్టు ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు. మరి అంతమందికి ఏం మాట్లాడినావు? ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా? మరి అంతమందికి ముఖ్యమంత్రి బిజీగా ఉండడా? మరి ఎక్కడ పోయింది గొంతియాల? ఉస్మానియా యూనివర్సిటీలో 300 మంది పోలీసులు ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ పొద్దుగాల హాస్టళ్లకు జ్వరబడి బీఆర్ఎస్వి పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఓ పోలీసులు పెట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడేది 300 మంది పోలీసులు ప్రజెంట్. ఎక్కడ పోయింది మీ గొంతు? ప్రజా గొంతుకలు, ప్రొఫెసర్లు చాలా చాలా మాట్లాడిన వాళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు. గింట పెద్ద ఉద్యమం జరుగుతుంటే ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఈ ప్రజల కోసము, నిరుద్యోగ యువత వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సమస్య సహేతుకమైన సమస్య, నిజాయితీతో కూడుకున్నటువంటి సమస్య. మెగా డిఎస్సి